Friends, come back to the Harsha-edu. And today we are going to discuss about an important tool which will మనకి pen testers అనేది యూజ్ చేస్తారు. సో ఈ ఒక టూల్ వచ్చే నేమ్ వచ్చేసి ఫస్ట్. ఈ ఫస్ట్ దేనికి యూజ్ అవుతుందంటే సోర్స్ క్రియేట్ చేయాలని వాటికి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని చెప్తుందా. ఫస్ట్ మనం పిపి ఇన్స్టాల్ ఫస్ట్ మనకి ఫస్ట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో నాకు ఆల్రెడీ అది ఇన్స్టాల్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ చెక్ దట్ వర్షన్ ఓకే అది మనకి ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అంటే మీరు సింపుల్ గా వర్షన్ ఇచ్చేసి వర్షన్ ఓకే వర్షన్ అనేది పెట్టండి. ఇట్స్ గోయింగ్ టు డిస్ప్లే యూ వర్షన్ ఓకే మనం ఈ వర్షన్ 3.1.0 ఓకే ఈ ఈ ఫస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతారు మీకు చెప్తాను. పాస్వర్డ్స్ అనేది క్రాక్ చేయడం ఓకే మనం ఏదైనా ఒక శాంపుల్ డొమైన్ తీసుకుంటాం ఓకే మన domain వచ్చేసి మన డొమైన్ ఐ డోంట్ నో దిస్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఏంటో తెలియదు బట్ మన యొక్క గూగుల్ డేటాబేస్ లో అయితే మనకి అడ్మిన్ యూఆర్ఎల్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది. నాట్ ఓన్లీ దిస్ అడ్మిన్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిన్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కావాలంటే వాళ్ళని చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే ఇది కానీ ఈ సెర్చ్ కానీ యూజ్ చేసి మీరు కానీ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ అడ్మిన్ యూఆర్ఎల్స్ నాట్ ఓన్లీ ఎవ్రీ పేజ్ ఇక్కడ మీకు అడ్మిన్ వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అట్లా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనం ఫస్ట్ మనం ఇప్పుడు దేని మీద టెస్ట్ చేద్దామంటే ఫస్ట్ దాని మీద టెస్ట్ చేద్దాం ఓకే. దీనికి మనకి ఏం కావాలంటే మనం ఆల్రెడీ ఫస్ట్ అనేది ఇన్స్టాల్ చేసాం మన యొక్క లైనక్స్ లో. మనం ఇప్పుడు మనం చేయాలనుకుంటే తీసుకున్నాం మనం ప్రెసెంట్ వచ్చి ఐ డోంట్ నో దిస్ వెబ్సైట్ ఎవరిదనేది నాకు తెలియదు. జస్ట్ తీసుకుంటాం మనం బ్యాక్ టు ఖాళీ లైనక్స్ వచ్చాక మనం మనం మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలుస్తుంది ఓకే. కమాండ్స్ ఇక్కడ మనం వాల్ లిస్ట్ యూజ్ చేసి చేయొచ్చు. మీకు నేను ప్రజెంట్ మీకు చూపిస్తాను. సేమ్ వెబ్సైట్ అనేది మనం ఒక బ్రూట్ సూట్ అనేది ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఇక్కడ మనకి ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం ఓపెన్ అంటే ఏదో ఒకటి ఇచ్చేసాను రన్ అనేది పాస్వర్డ్ కూడా రన్ ఇచ్చేసాను. సెట్టింగ్స్ మాన్యువల్ ప్రాక్సీ ఆన్ చేయండి. నెక్స్ట్ బ్లూటూత్ రండి. క్రిప్టోన్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ చేయండి. నెక్స్ట్ క్లిక్ లాగిన్.
ఓకే, ఇక్కడ మన కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ నా యూజర్ ఐడి, ఐ మీన్ నేను ఏదైతే యూజర్ ఐడి ఎంటర్ చేశానో అది ప్లస్ నా పాస్వర్డ్ వచ్చింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ వెబ్సైట్కి వెళ్తే నా యూజర్ నేమ్ ఇది టైప్ చేశాను, పాస్వర్డ్ ఇది టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం ఫస్ట్ హియర్ అన్ని ట్యాబ్స్ లో ఉండాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ అటాక్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి ఎగ్జాక్ట్ గా పాస్వర్డ్ అనేది డిటెక్ట్ అయిందంటే మనకి ఇక్కడ 300 అని వస్తుంది. ఓకే, స్టేటస్ కోడ్ 300 వస్తుంది గైస్. ఓకే, రెస్పాన్స్ అనేది మనకి 300 వస్తుంది. If you like this video, please subscribe and follow my channel, Harsha-edu channel, for more ethical hacking content, guys. Okay.